గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదినేని ఉమామహేశ్వర నాయుడు, ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమము సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమామహేశ్వర నాయుడు సమక్షంలో పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశ కార్యక్రమానికి అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి, పార్లమెంటు అబ్జర్వర్ నరేష్ రెడ్డిలు హాజరయ్యారు. జగనన్న ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకోవడం సంవత్సరం అయింది. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఒక సంవత్సరం పూర్తయింది. జగనన్న ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏదనేది స్పష్టంగా అందరికీ అర్థమవుతా ఉంది. మన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏం చేశాం, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చిందనే సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నా. దీంట్లో భాగంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మేనిఫెస్టోలో ఒకసారి గుర్తు చేద్దాం ప్రజలకు అనే కార్యక్రమం పెట్టాడు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మనం ముఖ్యమైనటువంటి నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి చర్చించుకునే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సమావేశమయ్యామనేది సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నా. గతంలో ఒక రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసింటే 5 సంవత్సరాలు పార్టీలుగా కులాలుగా ఒక వాలంటీర్లు పెట్టి ప్రతి తలుపు తట్టి సంక్షేమ కార్యక్రమాలనే ఆ కుటుంబాలకు పంపించినటువంటి పరిస్థితిని మనం 5 సంవత్సరాలు చూసామనేది మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఒక రోజు ఓటేసిన పాపానికి కూటమి ప్రభుత్వం అనేక రకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పెడతారనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. అందుకోసం మనం అధికారంలోనే ఉండేవారు, అధికారంలో లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తుంది అనేది మనం ప్రజలకు మరొకసారి గుర్తు చేసి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు మరొకసారి గ్రామాల్లో గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉందనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో ప్రతి ఒక్కరికి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు అన్ని వర్గాలకు అన్ని స్కీమ్లో చేయడమే. ఈరోజు కూటమి ప్రభుత్వంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం స్కాములు జరుగుతాయనేది ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. మన ప్రభుత్వంలోనేమో స్కీములు ప్రజలు కలిగితే ఈ కూటమి ప్రభుత్వంలో స్కాములు చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారనేది సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. అందుకోసం మనందరూ కూడా ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి నవరత్నాలకు తోడు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ లో మేనిఫెస్టో పెట్టి ప్రజలను మోసం చేసి ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత గుండెలైన కొట్టారనే సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి నవరత్నాలలో వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ లేదనేది ఈ రోజు మన ప్రజలందరికీ అర్థమైతే మనం మరొకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందనేది సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకుండా కూడా కూటమి ప్రభుత్వ బాధితులను పరామర్శించడానికి నియోజకవర్గాలు కానీ పల్లెలు కానీ వస్తే అనేక రకమైనటువంటి వాటిని పెట్టుకున్నారు. మనం చూస్తే మన నాయకుడి కారు కిందే ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి అబద్ధం సాక్షులు సృష్టించి మన నాయకుడి మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కానీ భారత రాజ్యాంగం కానీ నడవలేదు, ఎప్పుడు రాజ్యాంగం నడుస్తామనే స్పష్టంగా అర్థమవుతాననే సందర్భంగా మనం చర్చలు చేస్తున్నాం. ఈ నెట్వర్క్ ద్వారా కానీ ఈ ప్రభుత్వం ద్వారా కానీ మా నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మీరు ఆపలేరనేది సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నాం. ఆ విధంగా గ్రామ స్థాయికి వస్తే మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వస్తే గత ఎలక్షన్స్ లో మనం ప్రచారానికి వెళ్ళాం. కళ్యాణదుర్గం నియోజకవర్గం సమస్యలన్నింటినీ వివరించాం. గతంలో కళ్యాణదుర్గానికి 90% రైతాంగం ఉన్నారు. వాళ్ళందరికీ వ్యవసాయంలో జీవనం బతికే వాళ్ళం మనమందరము. వాళ్ళందరికీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒక
చేశారు. మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధతో భూ నిర్వాసితులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తవ్వినటువంటి కాలువ భూ నిర్వాసితులకు 90 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి మరొకసారి గుర్తు చేస్తున్నా. దానికి 100 కోట్ల రూపాయలు జీవోకు రిలీజ్ చేసి డబ్బులు ఇస్తే ఈయన 5 సంవత్సరాల్లో ఒక దట్ట గంప కూడా తీయకోకుండా మట్టి తీయకోకుండా మన పార్టీ శాపమైనటువంటి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. తర్వాత ఎలక్షన్ లో వచ్చాడు, నేను శ్రీమంతుడిని, సొంత డబ్బులతో కాలం చదువుతా, కళ్యాణదుర్గాన్ని బాగు చేయడానికి ఈ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నానని చెప్పి వచ్చాడు. సరే, ప్రజలంతా నమ్మారు. మేమంతా కూడా, నేను రామాయణ మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యాన్ గుర్తు కోటేయండి, కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాని చెప్పి మేమందరం చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అబద్ధాలు, ఇక్కడ వచ్చినటువంటి సురేంద్ర బాబు చెప్పిన అబద్ధాలు నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పి సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నా. సంవత్సరమైంది, ఎందుకు ఆలోచించలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అప్పట్లో 14 నుంచి 19 వరకు నువ్వే కాంట్రాక్టర్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వంలో 5 సంవత్సరాలు నువ్వే కాంట్రాక్టర్, ఈ రోజు కూడా నువ్వే కాంట్రాక్టర్ అనేది ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నా. నేను రాజకీయ ఆరోపణ చేయాలి, వాస్తవాలు చెప్తున్నా. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక నీటి ప్రాజెక్ట్ రావాలంటే ఒక 2-3 గవర్నమెంట్లు పడుతుంది, ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది. ఇంతకుముందు ఆంధ్రనీవా ప్రాజెక్టు తీసుకొచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టే, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తయింది. ఇది కూడా ఈ పని ఎంతో కొంత చేసింటే పూర్తయ్యేది. ఈ పాటికి ఎన్నో కొన్ని చెరువులు నీళ్ళు వచ్చాయి. కానీ ఈ ప్రాంతానికి శాపమైనటువంటి అతన్ని మనం ఎమ్మెల్యే చేసుకున్నామనే సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నాం. మేము ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో చెప్పిన ప్రతి మాటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నామని అందుకోసం మన ఆర్టీసీ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన మనం అంతా అనుభవించాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే, 7 సంవత్సరంలో ఏం చేశాడంటే 114 రూపాయలు నీళ్ళు దేవుడు తాగే కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చూస్తున్నాం. అదేవిధంగా మనం ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ళ కిందట అసెంబ్లీ రౌడీ అనే సినిమా మోహన్ బాబు చూసాం, గుర్తుందా? దాంట్లో బాసా వైన్ షాప్, బాసా టీ కొట్టు, బాసా ఇడ్లీ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కళ్యాణి వైన్ షాప్ అనేది ఇంటింటికి గడప పెడుతున్నారనే సత్యాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మనం ఓటు చేసినటువంటి ఎమ్మెల్యే మనకు పని చేయకపోవడం లేదు, కానీ మన పార్టీ శాపం బాగుందనే సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. గతంలో ఉన్నటువంటి పాలకులు టీవీ చౌదరి గారు కానీ, లక్ష్మీదేవమ్మ గారు కానీ, ధర్మరెడ్డి గారు కానీ, తర్వాత వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ నియోజకవర్గానికి ఎంతో కొంత మేలు చేశారనే సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. ఆ విధంగా ఈ మనం ఓటు వేసినటువంటి ప్రభుత్వం ఆర్టీసీని రెన్యువల్ చేయకుండా ప్రజల పాలన శాపమైంది. ఈ ఓటు వేసినటువంటి ఎమ్మెల్యే సారా వ్యాపారం చేసుకునే దానికి మాత్రమే పరిమితమైనటువంటి సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇంకా నుంచి చేయగలిగిన 4 సంవత్సరాల టైం ఉంది. ఎమ్మెల్యేకి కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశం సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. ఈ ప్రాంతానికి నువ్వు కొత్త, ఈ ప్రాంతానికి వచ్చావు, ప్రజలు ఆదరించారు చెప్పి మాటలు నమ్మి ఈ రోజుకైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఏం అర్థం కాదు. కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతు, ప్రతి పౌరుడు నిన్ను గౌరవిస్తాడు, అభినందిస్తాడు, స్వాగతిస్తాడని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి చూస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతో ఖచ్చితంగా మేము పాల్గొనే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి అందుకోసం మనందరూ కూడా ఈ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనులు మనందరూ వ్యవసాయదారులు ఎన్ని పంటలు మళ్ళీ పంట పెట్టుకుంటాం, మనం భయపడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయింది, మనకు మంచి కాలం కావాలంటే మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి చేస్తే ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బందులు పెట్టినా మనమందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకోసం కళ్యాణదుర్గం నియోజకవర్గం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగు స్కాములు చూసాం. ఈరోజు శాంపుల్ కుంభకోణం చూస్తున్నాం. శాంపుల్ కుంభకోణంలో వందలాది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది పత్రికల్లో టీవీలో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అది నాటి 15 రోజుల తర్వాత ఏమీ లేదు అనేది తెలిసారు. అంటే ఈ ప్రభుత్వం ఓట్లేసిందని కుంభకోణం చేయడానికి అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ సమావేశం సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతున్నా, మీకు ఓట్లేసిందని మీ ఎమ్మెల్యేలు కాల వ్యాపారం చేసుకోవడానికి, శాంపుల్ కుంభకోణం చేయడానికి, దౌర్జన్యం చేయడానికి ఎలా అని చెప్పి అడుగుతున్నా. ఇక్కడైనా కూడా 4 సంవత్సరాల టైం ఉంది. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు ఎంతో కొంత మేలు చేయండి. చేయకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతో మిమ్మల్ని పాల్గొనే రోజు దగ్గరలోనే ఉన్నాయనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. మనమందరము కూడా మొదటి రోజున సంవత్సరం పాటు ఎక్కడా కూడా భయపడకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనమందరం కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఏ కార్యకర్త కష్టం వచ్చినా ఎలక్షన్ లో చెప్పిన విధంగా ఎవరికి ఇబ్బంది వచ్చినా వాళ్ళ తలుపు కట్టడానికి సిద్ధంగా ఉన్నామనేది సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు తెలియజేయరు. ఆలోచన పనులు దూరదృష్టిన్నటువంటి వాళ్ళు ఒక్కసారి మోసపోయారు. వచ్చినటువంటి అబద్ధాలు చెప్పి ఓట్లేశారు. కూటమి ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఓట్లేశారు. మీకు వేసినటువంటి ఓటును ఎంతో కొంత ఎమ్మెల్యేకి ఓటేశారు, వేశారు. మేమేదో చేశామని పిచ్చుకోండి కానీ ప్రజల పాట శాపం కావద్దని చెప్పి సభాముఖంగా మరొకసారి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను మరొకసారి ప్రజలు గుర్తు చేసి చంద్రబాబు నాయుడు గారి మోసాలను ప్రజల ముందు తెలియజెప్పి రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే మన కుటుంబాలు, మన పద్ధతులు, మన పిల్లల భవిష్యత్తు